ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినం పురస్కరించుకుని సేవా పక్షోత్సవాలలో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో అనంతపురంలో గంజాయి, డ్రగ్స్, మద్యపానం వంటి చెడు వ్యసనాల బారిన పడకుండా యువతకు అవగాహన కల్పించేందుకు నమో యువరన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 15 రోజుల పాటు రక్తదాన శిబిరాలు, స్వచ్ఛ కార్యక్రమాలు, అవగాహన ర్యాలీలు జరగనున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే సూర్య అందిస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదినోత్సవ సందర్భంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పండగ వాతావరణం అనేది నెలకొంది. ఈ సందర్భంలో అనంతపురం నగరంలో మొన్న ఒక రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా 15 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ విషయం గురించి మనతో మాట్లాడడానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు రాజేష్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న, చెప్పండి, నరేంద్ర మోడీ 75వ జన్మదినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంకా ఏమేమి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ఉచిత హెల్త్ క్యాంప్స్ అయితేనేమి, ఈ డ్రగ్స్కు వ్యతిరేకంగా ఈ యూత్తో కలుపుకొని మారథాన్ ర్యాలీలు అయితేనేమి, అలాగే స్వచ్ఛ భారత్ అయితేనేమి, లేకపోతే ప్రతి వ్యక్తి వాళ్ళ తల్లి పేరు మీద ఒక చెట్టు నాటడం అయితేనేమి, ఈ కార్యక్రమాలన్నీ మాకు విరివిగా చేస్తూనే ఉండం. మొన్ననే చూసింటారు, మీరు వచ్చారు, ఉచిత బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఎంతో అద్భుతంగా జరిగింది. అట్లా ప్రతి పట్టణంలోనూ ఇప్పుడు తాడిపత్రి, గుంతకల్లు, ఉరవకొండ ఇట్లా నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో కానీ ఈ కార్యక్రమాలన్నీ చేస్తాం. 25వ తారీఖు సామూహికంగా రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ క్యాంప్స్ నిర్వహణ జరుగుతుంది. అది ప్రభుత్వ హెల్త్ ఆఫీసర్లతో కమిట్ అయ్యి వాళ్ళని కానీ దీంట్లో ఇన్వాల్వ్ చేసి మేము ముందుండి ఆ కార్యక్రమాలన్నీ నిర్వహణకు మేము పూనుకున్నాం. ఏ కార్యక్రమం మాకు ఇచ్చిందో ఈ 15 రోజులు అక్టోబర్ 2వ తారీఖు వరకు ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో ఎక్కడో ఒక చోట ఈ సేవా కార్యక్రమాల సేవా పక్వాడలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఈ పార్టీ పిలుపు మేరకు, ప్రధానమంత్రి గారి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈ సేవా కార్యక్రమాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. అనంతపురం నగరంలో కమలానగర్లో హెల్త్ క్యాంప్ పెట్టాం. హోమియోపతి డాక్టర్లతోనూ మామూలు అలోపతి డాక్టర్లతో కలిసి రేపు ఆ కార్యక్రమము నిర్వహిస్తాం. అట్లా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం ప్రజల్లేకపోవడం, వాళ్ళకి అవగాహన కల్పించడం. ఈరోజు దేశ ప్రధాని అయినందుకు ఆయన సంబరాలు చేసుకోండి, కేకలు కట్ చేయండి అని మాకు ఎక్కడా చెప్పుకోండి. ఈ పక్షోత్సవాల్లో 15 రోజులు మీరు ప్రజలకు సేవ చేయండి, ప్రజల్లోనే ఉండండి, ప్రజలకు మంచి చేయండి అనే ఒక గొప్ప నినాదంతో ఈరోజు నరేంద్ర మోడీ గారు పోతున్నారు. అటువంటి నాయకునికి మేమందరం కానీ ఈరోజు అటువంటి నాయకుడు మా పార్టీకు, దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాం, చాలా ఆనందపడుతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు. ఆయనతో మాట్లాడదాం. ఈ ర్యాలీ ద్వారా ప్రజలకి ఏం చెప్పబోతున్నారు? ప్రజలకి అందరికీ ఏం చెప్తున్నా అంటే, ప్రతి ఒక్క పౌరుడు దేశభక్తి ఉండాలి, ప్రకృతిని ప్రేమించాలి, అన్నదాతలకు అండగా ఉండాలి, అన్ని కార్యక్రమాలు సక్రమంగా నిర్వర్తించాలి, పారిశుద్ధ్యము, స్వచ్ఛ భారత్ ఇన్ని ప్రోగ్రాంలో ఉండాలని చెప్పి కోరుతున్నాం. ఇది వీరు చెప్తున్నది. ఈ 15 రోజుల పాటు ఏదైతే బీజేపీ కేంద్ర పార్టీ పిలిపించిందో ఆ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలు, ప్రజాహిత కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అనేసి ఈ బీజేపీ నాయకులు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ శాంత్, ఆర్కే సూర్య, స్వతంత్ర టీవీ, అనంతపురం.